పరిశుద్ధుడా నమ్మదగిన దేవ, సర్వశక్తివంతుడా, సర్వాధికారి తండ్రి, మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నైనా మీ రెక్కలకు ఆశ్రయం కల్పించి క్షేమం దయచేసి గడిచిన నెలంతా కూడా నీ కృపల ప్రభా కనిపెట్టిన బట్టి స్తోత్రం. ఈ నూతన మాసంలోనైనా జూలై నెల ప్రభా మేము అడుగుపెట్ట మమ్మల్ని బట్టి ప్రభా మేము స్తుతిస్తున్నాం. మీ నామని మేము అందరూ కూడా కూడి ఉన్నాం తండ్రి, మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని శక్తి మా మీద నింపండి. ఆది మీరే, అంతం మీరే, ఉన్నవాడు మీరే, అనువాడు మీరే, సమస్తకు మూలం మీరే ప్రభా. మీ మహిమ మీరే పొందుకోమని నిచ్చిన చేత మరుగుపరి వాటిని ఆటంపరుస్తున్న దుష్ట శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ స్థలం విడిచిపెట్టి లైవ్ పరచుని ప్రార్థిస్తున్నాం. నేను వాక్యానికి ఆటను ప్రతి ఆరాధనకు వాక్యానికి ఆటంకున్న దుష్ట శక్తులను యేసు నామములో గద్దించుని ప్రార్థిస్తున్నాం. మీ దూతలు సంచరించారు, యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 27 లాస్ట్ వచనం. మార్గములో ఉండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. ఆమేన్. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు నిన్ను దీవించును గాక. చెడు పిల్లల మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనం చెప్పబడుతుంది. మార్గములో ఉండగా నేను ఎవరిని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. అందుకు వారు కొందరు బాప్తిసమిచ్చే యోహాననియు, కొందరు ఏలియానియు, మరికొందరు ప్రవక్తల ఒకడని చెప్పుతున్నారని, అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడగగా, పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. క్రీస్తు అనే శబ్దమునకు అభిషిక్తుని అర్థము. ఆమేన్. ఎవరంట ఆయన? క్రీస్తు అంటున్నారు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆయనతో యేసు ప్రభుతో తిరిగి ఆయనతో ఉన్నవారు అంటున్నారు క్రీస్తు అని పేతురు చెప్తున్నారు. ఆయనతో మీరు ఎవరనుకుంటున్నారు అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? యేసు ప్రభు ఎవరనుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే ఈరోజు లోకంలో దేవుడు ఎవరో తెలియదు చాలా మందికి. 99% మందికి భారతదేశంలో దేవుడు ఎవరని తెలియదు. హల్లెలూయా. ఎవరు కూడా తెలియదు దేవుడు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి, వాళ్ళ తాత నుంచి ఏది దేవుడు కనబడినారో, ఏది పూజించబడినారో అది ఫాలో అవుతున్నారు. హల్లెలూయా. ఎవరికి కూడా దేవుడు ఎవరికి కూడా తెలియదు. ఇంతవరకు కూడా దేవుడు ఎవరు నాకు కూడా తెలియదు. దేవుడు ఎవరు. హల్లెలూయా. నేను 2015లో తెలుసుకున్నాను దేవుడు ఎవరు, అంతకు నాకు తెలియదు. హల్లెలూయా. ఆయన అడుగుతున్నాడు ఎవరని చెప్పుచున్నారు.
నన్ను ఎవరు చెప్పుచున్నారు? మరి మీరు చెప్పండి, ఎవరైనా చెప్తున్నారు అంటున్నారు. మరి మీరు ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభుని చెప్పండి ఎవరు అనుకుంటున్నారు? చెప్పండి ఏదో ఒకటి చెప్పండి, ఏదో చెప్పండి. యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నారు? తెలిసే ఏదో చెప్పండి, అవునా కాదా? మోగాలి భరించలేదు. చెప్పండి, యేసు ప్రభు ఎవరు? అభిషేక్తుడు, రక్షకుడు. చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. అభిషేక్తుడు, రక్షకుడు, సృష్టించిన వాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, యేసు ప్రభు సృష్టికి ఆధారమైన వాడు. ఆమేన్. యేసు ప్రభు చెప్తాడు, యోహాను సువార్త చెప్తున్నాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, ఈ లోకానికి వెలుగై ఉన్నాను. హల్లెలూయా. చూడండి, భూమి ఆకాశం నాకు సర్వాధికారం ఇయ్యబడును అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దైవత్వం కలిగిన దేవుడు యేసుక్రీస్తు. దైవత్వం పరిపూర్ణత ఆయనలో ఉంది. దేవుడిని దైవత్వం కలిగిన ఇతను దేవుడి మనిషి, ఇతను దైవత్వం కలిగిన వ్యక్తి అని చెప్పడానికి రుజువు ఏమంటే ఆయన మరణం జయించినవాడు. హల్లెలూయా. ఈ రోజులో ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా దేవుడిగా పూజించబడిన వారు, దేవుడిగా అనబడిన వాళ్ళు కూడా ఎవరు కూడా మరణం జయించలేదు. కానీ యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని జయించిన వ్యక్తి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే పిల్లారా, దైవత్వం కలిగిన సృష్టిలో దైవత్వం కలిగిన దేవుడు యేసుక్రీస్తు. సో చాలా మంది దేవుడికి అనబను ఊరికెట్ట బొట్లు లాక్కుంటూ కాసాయి ఉడం వేసుకొని నామం తలుపుకొని, అట్లా దైవత్వం కాదు. చాలా మంది చూడండి, బాగా పంచలు వేసుకొని కసాంగలు వేసుకొని నామాలు లాక్కొని కొంచెం పొద్దున్నేసి పూజ చేస్తా అన్ని చేస్తారు. పొద్దున వైద్యాలు పెట్టి తాగేసిపోతారు. ఇంకొంచెం పోతే రాత్రి వస్తే మొదటి ఇంటికి పోవాలో రెండో ఇంటికి పోవాలో అనుమానం వచ్చేస్తుంది. హల్లెలూయా. దైవత్వానికి రుజువు ఏమంటే వస్త్రం కాదు. బాగుందండి. దైవత్వానికి రుజువు తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకుంటే నేను పరిశుద్ధుని కాదు. దైవత్వానికి రుజువు పరిశుద్ధత. చెప్పండి, దైవత్వానికి రుజువు ఏమి? నీ మాటలు, నీ ప్రవర్తన, నీ క్రియలు, ఇది దైవత్వానికి రుజువు పరుస్తుంది. నీ మాటలు కూడా. హల్లెలూయా. ఎందుకంటే దైవత్వ రుజువు కలిగిన వ్యక్తి, దైవత్వం కలిగిన వ్యక్తి దేవుడు నివసించే వ్యక్తిగా ఉంటాడు. ఆమేన్. కానీ యేసు ప్రభు మూలానికి ఆధారమైన వాడు, సర్వ విశ్వానికి ఆధారం. యేసుక్రీస్తు ఒక్కడే ఆధారం, మరి ఏ వ్యక్తికి కూడా ఆధారం లేదు. చూడండి, యోహాను సువార్త అంటున్నాడు ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము, ఆదియందు వాక్యముండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యం దేవుడే ఉండును అన్నాడు. అంటే యోహాను అంటున్నాడు, యోహాను సువార్త రాసిన వ్యక్తి అంటున్నాడు, ఆయన వాక్యము, ఆయన వాక్యం. క్రీస్తు అనే మాటకు శబ్దాన్ని అభిషేక్తుడు అంటున్నాడు. శబ్దం అంటే నీతో మాట్లాడిన శబ్దం. హల్లెలూయా. ఈ శ్వాసం అది జీవమైంది, ఆ జీవం ఆత్మగైంది. హల్లెలూయా. హల్లెలూయా. శబ్దం అంటే దేవుని వాక్యం. ఆయన వాక్యంగా వచ్చాడు ప్రపంచానికి. ఆయన వాక్యంగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. వాక్యమైన దేవుడు ఆయన. ఆమేన్. ఎవరైనా యేసుక్రీస్తు వాక్యమైన దేవుడు. చూడండి, ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండును, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. ఆమేన్. ఏమంట? ఆయన ఆదియందు, ఆదిలో ఉన్న దేవుడు, ఆదిలోనే ఉన్నాడు. అంటే మొదటిలో ఉన్న దేవుడు. ఆమేన్. ఆయన ఉన్నప్పుడు ఎవరు లేదు, ఈ సృష్టి కూడా లేదు. ఆయన కలగ చేశారంట. యేసుక్రీస్తు కొరకు ఈ లోకాన్ని కలగ చేశారంట తండ్రి అయిన దేవుడు. ఆమేన్. చూడండి పిల్లరా, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను,
సమస్తమును ఆయన మూలముగా కలిగను. ఆయన మూలముగా కలిగను. ఆకాశం, భూమి, ఈ నక్షత్రములు ఇదన్నీ కూడా దేవుడు సృష్టించాడంట. మనమెవరు? నిర్మాణించబడిన వారు. మనమెవరు? నిర్మాణం కలుగ చేసిన వాడు. ఎందుకంటే దేవుడు తన సొంత హస్తముతో మనల్ని తయారు చేస్తున్నాడు. ఆయన అది నోటి మాటతో ఈ లోకాన్ని సమస్త నోటి మాట సృష్టించాడు. ఆయన వాక్యంతో సృష్టించాడు. ఆకాశం కలుగనే కలిగిపోయింది, భూమి కలిగిపోయింది. కానీ మనల్ని దేవుడు అలాగా నిర్మాణం చేయలేదు. మట్టిని తీసి, మట్టిని పిసికి, మట్టిని బొమ్మను చేసి నాసిక రంధ్రములు జీవవాయువు ఊదగా మనిషి జీవాత్మయ్యను. ఆమేన్. జీవవాయువు ఊదగా మనిషి జీవాత్మయ్యను. ఆ వాయువు ఊదిన దేవుడు యేసు ప్రభు ఉప్పును ఊదితే అందువల్ల మన జీవాత్మగా మారిపోయినాం. ఆమేన్. అందుకే మనిషిలో జీవం ఉంది అనగా ఆ జీవవాయువు ఆత్మగా మారిపోయింది. ఇప్పుడు ఆత్మ దేవుని ఆత్మ. మన దేవుడు దేవుని ఆత్మ. ఇప్పుడు మన ఎవరున్నారు? చెప్పండి. మన ఎవరున్నారమ్మా? చెప్పు. గుడి చేయిపెట్టి చెప్పు. గుడి నుంచి చేయిపెట్టి. ఎవరున్నారు? ఏ దేవుడు ఉన్నారు? యేసుక్రీస్తు అనగా క్రీస్తు హృదయంలోకి రావాలి. ఆమేన్. యేసును పలకూడదు, యేసుక్రీస్తు. ఎవరుగా మనలోకి? యేసుక్రీస్తు. క్రీస్తు మనలో ఉన్నాడు. ఎవరు? క్రీస్తు అనే శబ్దం, క్రీస్తు అనే ఆ జీవవాయువు ఊదగా జీవాత్మగా అయిపోయినాం. చూడండి, ఆయన సమస్తమును ఆయన మూలము కలిగెను. ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. ఆయన జీవముండును. ఎవరిలో? యేసు ప్రభువులో జీవముండును. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండును. హల్లెలూయా. ఎవరైనా వెలుగు, ఈ లోకానికి వెలుగు కలుగ చేసుగల దేవుడు ఆయన. ఈ లోకానికి వెలుగై ఉన్నాను అంటే వెలిగిచ్చేవాడు ఎవరు? యేసుక్రీస్తు దేవుడు ఆయన. ఆమేన్. చూడండి, కీర్తన 119, 105లో ఆయన వాక్యము నా పాదములకు దీపము. ఆయన వాక్యము నా పాదములకు దీపం. హల్లెలూయా. నా త్రోవకు వెలుగై ఉన్నాడు. నా త్రోవలకు ఆయన వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. అంటే యేసు ఆయన వాక్యం నా పాదం, యేసు నా పాదములకు వెలుగై ఉన్నాడు. ఎందుకంటే మన అడుగులు జారిపోకుండానికి, దారి తప్పిపోకుండానికి, మన జీవితం దారి తప్పిపోకుండానికి ఆయన వాక్యపు వెలుగులో మనం నడుస్తున్నాము. ఆమేన్. ఏ వ్యక్తి అయినా ఆయన వెలుగులోకి నడవాలి. ఏ వ్యక్తి అయినా ఆయన వెలుగులోకి మనం ఉంటే మన త్రోవ సరళంగా ఉంటుంది. మన త్రోవ ఎలా ఉంటుంది? సరళంగా ఉంటుంది. దావీదు మహారాజు చెప్తున్న ప్రియులారా, దావీదు మహారాజు చెప్తున్నాడు, ఆయన వాక్యము నా పాదములకు దీపము. ఎందుకు దీపము? చీకటి నివసించి ఆశ్చర్యం వెలుగులోకి తీసిన దేవుడు యేసుక్రీస్తు. ఆయన పాత నిబంధనలో మేఘ స్తంభముగా, అగ్ని స్తంభముగా ఇశ్రాయేలు ప్రజలని యేసు ప్రభు నడిపించాడు అరణ్యములో 40 సంవత్సరాలు. హల్లెలూయా. ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో నేను ఎవరు నడిపిస్తున్నారు అంటే యేసు ప్రభు ఎవరని తెలియాలంటే నీ మనోన్నతిని వెలిగించబడాలి. హల్లెలూయా. నీ శరీర కన్ను దేవుడు తెలియదు, ఎవరని తెలియదు. నువ్వు సరిగ్గా చూస్తే అందరూ దేవుడు అనుకుంటావు, నమ్మినంతా దేవుడు అంటావు. హల్లెలూయా. నీ నడితే బండి కూడా మొక్కుతావు, బొట్టు పెట్టుకో. హల్లెలూయా. నువ్వు కూర్చొని చెట్లుగా మొక్కుతావు, నీకు నీడిచ్చిందండి. హల్లెలూయా. ఇంకా అన్న ప్రస్థానం కూడా అన్న కూడా మొక్కుతావు. అన్న స్వామి అని సంగడి పెట్టే సంగడి కూడా నువ్వు దానికి కూడా బయటపెట్టి మొక్కుతావు. హల్లెలూయా. ఇంకా అయితే వస్త్రం అంతా మొక్కుతా అనుకుంటాం. ఇంకా బట్టలు నచ్చిన గుట్టే ఆ బట్టలు కూడా 10 సార్లు మొక్కుడే నచ్చిన గుట్టాను. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఎందుకు అని చెప్తున్నా అంటే ఈ రోజుల్లో దైవత్వం కలిగిన దేవుడు ఎవరికి తెలియదు. ఇది ఎవరిని కొలుచున్నారు? ఆయన లోకానికి వెలుగుగా ఉన్నారు. దారి తప్పిపోకుండా, అంటే క్రీస్తు దేవుడని, యేసు క్రీస్తు దేవుడని నీకు ఎలా తెలియను అంటే మనోనేత్రము తెరవబడాలి. నీ ఆత్మీయ కన్నులు ఎప్పుడు తెరవబడుతుందో అప్పుడు ఆయన మహిమ నీకు తెలుస్తుంది.
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. వాక్యపు దేవుడు తెలియాలంటే వాక్యం మనం వినాల. హల్లెలూయా. వాక్యం వినిన వాక్యం హృదయంలోకి రావాలి. నువ్వు వాక్యం వింటున్నా, వాక్యం హృదయంలోకి వచ్చేయాలి. ఆ వాక్యం చెప్పాలని చెప్తే శక్తి. హల్లెలూయా. వాక్యం చెప్తే బలం, శక్తి. హల్లెలూయా హల్లెలూయా. టీవీలో చాలా మంది టచ్ అన్ని డావ్ అది మీద దాన్ని నమ్మి మోసపోతాను. అడవుడు అంటారు హైదరాబాద్లో టచ్ అని. వారికి ఇప్పుడు వస్తే కనిపించలేదు ఆ టీవీలో. కనిపిస్తున్నారా? కానీ ఫ్యాన్ ఆగదు అన్నారు. అది మీద ఫ్యాన్ ఆగదు, కారు ఆగదు, కారు నిలవదా, ఫ్యాన్ ఆగదు, కారు తిరుగుతానే ఉంది. ఫ్యాన్ యాడ్ తిరిగింది ఫ్యాన్ ఇప్పుడు. హల్లెలూయా. అవన్నీ వట్టి మాటలు, అవన్నీ కల్పితం మాయ. ఇప్పుడు మనం ఇట్లా అన్నీ మాత్రం ఉన్నారు కదా, బుడుబుడు వచ్చారు కదా, అట్లా కూడా క్రైస్తవులు వచ్చేసారు చాలా మంది. అందుకే వాక్యాన్ని నమ్మిన వాడు దేవుడు. హల్లెలూయా. వాక్యమే శక్తి, వాక్యం శక్తి. హల్లెలూయా. వాక్యం దేవుడు. హల్లెలూయా. వాక్యం యేసు క్రీస్తు. హల్లెలూయా. వాక్యం శరీరమైనది, వాక్యం శరీరమైపోయింది. ఆ శరీరమే యేసు క్రీస్తు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. గనుక వారి మనోనేత్రం ఎప్పుడు నీ హృదయం తెరవబడుతుందో అప్పుడు యేసు క్రీస్తును దేవుడుగా అంగీకరిస్తాం. అంత అంగీకరించు. హల్లెలూయా. ఎందుకంటే నా ఆత్మీయ జీవితంలో 9 సంవత్సరాల అనుభవం నాకు. ఈ 9 అనుభవంలో చాలా మందికి చర్చికి వచ్చేవాళ్ళు ఎవరో చాలా మంది సేవకులు తెలియదు, దేవుడు ఎవరైనా తెలియదు. ఒక్కొక్కడు పిచ్చి పిచ్చిగా చెప్తారు. హల్లెలూయా. కానీ నిజ దేవుడు, నిజ రక్షకుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తుని ఒప్పుకున్నావంటే పరిశుద్ధాత్మ నీకు వచ్చింది అర్థం. పరిశుద్ధాత్మ నీకు వచ్చింది. హల్లెలూయా. నీ మనోనేత్రం వెలిగించబడలేకపోతే ప్రభువును అంగీకరించు. దేవుడు అంగీకరి. 3 రోజులకి చర్చకు వస్తావు, 4వ రోజు నాకు గునిబాలేదు అంటావు. నరసింహలాగా. అవునా కదా? అవునా కదా? ఏం నిద్రపోతున్నావా? హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, నీ మనోనేత్రం వెలిగించబడాలి, నీ మనోనేత్ర కన్నులు తెరవబడాలి. గుడ్డివాడు దారి చూపిస్తాడా? దేవుడు ఎవడో తెలియదు. తెలియని వాడు గుడ్డివాడు చాలా మంది ఉన్నారు. చాలా మంది గుడ్డి వాళ్ళు ఉన్నారు. 20 స్థలం అంతా పిలుచుకుని చాలా మంది బాప్తిజం చేశారు. చాలా మంది గుడ్డి వాళ్ళతో నమ్ముకొని పోయినారు. వాడు నరకానికి పోతారు, తీసుకుని వాళ్ళు నరకానికి పోతారు. హల్లెలూయా. బైబిల్ అలా చెప్తుంది. నా ఇష్టం నేను చెప్పలేదు, బైబిల్ వాక్యం అని చెప్తుంది. యేసు ప్రభువుతో గుడ్డివాడు దారి చూపిస్తాడా? గుడ్డివాడు దారి చూపిస్తాడా? వాడిగా దారి తెలియదు. ఎందుకంటే ప్రభు చెప్తున్న ప్రియులారా, నేను మార్గము సత్యము జీవము. నేను మార్గము సత్యము జీవం. యేసు ప్రభు మార్గం, ఆయనే జీవం, ఆయనే సత్యం. ఆయన తప్ప మరి ఎవరు కూడా లేదని. హల్లెలూయా. ఆయన తప్ప మరి ఎవరు కూడా లేదు. మరి ఎవరు ఆయన అంటే ఆయన వాక్యంగా వచ్చారు. ఆమేన్. మరియా కనలేదైనా, మరియా ద్వారా వచ్చారు. చెప్పండి, మరియా ద్వారా. హల్లెలూయా. ఎలా వచ్చాడు యేసు ప్రభు? మరియా ద్వారా వచ్చాడు. మరియా పుట్టిన చెప్పొద్దండి. దేవుడు ఒక స్త్రీ, దేవుడు సాధారణమైన వ్యక్తి పుట్టడు. హల్లెలూయా. ఆయన ఏమంటారు? ఆదిలో ఉన్నాడంట. ఎక్కడున్నాడంట ఆయన? ఆదిలో ఉన్నాడు. ఆమేన్. ఆయనే ఉన్నవాడు, ఆయనే అనువాడు. ప్రభువే ఉన్నవాడు, ఆయనే అనువాడు. హల్లెలూయా. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. హల్లెలూయా. ఆయనే ఆది, ఆయనే అంతం, ఆయనే ఆఖరికి. ఆయన ఒక్కడే ఉంటాడు, ఎవరు ఉండరు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు వాక్యముగా వచ్చారు. యేసుక్రీస్తు వాక్యముగా వచ్చారు. ఆ వాక్యము శరీరమైందంట. ఆ శరీరము మన యేసు ప్రభు 33 సంవత్సరాల భూమి మీద మన కొరకు బలి అయి, ఆయన మరణించి తిరిగి లేచి ఆత్మగై పరలోకానికి పోయి మరలా వచ్చి మనం నివసిస్తున్నాం. ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా. గనుక నువ్వు ప్రభుని గురించి ఏమనుకుంటున్నావు? ఇన్ని సంవత్సరాలుగా చర్చలో మీరు ఉన్నారు, వాక్యం వింటున్నారు. దేవుడు ఎవరు మీకు తెలుసు? యేసు గురించి మీకేం తెలుసు? యేసు గురించి మీకేం తెలుసు? హల్లెలూయా. యేసు గురించి మీకేం తెలుసు? చెప్పండి, మీకేం తెలుసు యేసు గురించి?
త్వరగా చెప్పండి. చెప్పండి. ప్రభు గురించి మీకేం తెలుసు చెప్పండి. ఏం చేస్తాం చెప్పండి, త్వరగా చెప్పండి. ప్రభు గురించి మీకేం తెలుసు? ఆయన అడుగుతున్నాడు, నా గురించి ఏమనుకుంటున్నాను అడగమంటున్నాడు. ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు. మీరు ఆయన గురించి మీకేం తెలుసు? ఈ ప్రవచనం కానీ మీకు తెలిస్తే, ఈ ఆయన గురించి మీకు తెలుసుకుంటే మీ లైఫ్లో ఎవరు కూడా మొక్కరు, ఎవరు కూడా మీ చేతి మొక్కరు. ప్రభుకి తప్ప. నువ్వు అది కానీ సత్యాన్ని తెలుసుకున్నావంటే నేను ఎవ్వరు కూడా మోసం చేయలేరు. ఏ సేవకైనా సరే, ఏ వ్యక్తినా సరే నేను మోసం చేయలేరు. అంటే నిజమైన దేవుడు ఎవరు? హల్లెలూయా. ప్రభు గురించి దైవత్వానికి రుజువు నేను చూపిస్తున్నాను. దైవత్వానికి రుజువు బైబిల్ నేను చూపిస్తాను మీకు. ఆయన దేవుడానికి నేను రుజువు మీకు బైబిల్ చూపిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుడు ఒక 12 సంవత్సరాల రక్తసాన సహోదరి చెప్తుంది. మార్కు సువార్త 5:27 చెప్తుంది. 12 సంవత్సరాల రక్తసాన సహోదరి వైద్యానికి లొంగలేకపోయింది, ధనానికి లొంగల వ్యాధి, యేసుకు లొంగింది. మార్కు 5:27 త్వరగా 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగమును కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంతా కూడా వ్యయం చేసుకున్నాడు. తనకు కలిగినన్నిటిని కూడా వ్యయం చేసుకున్నాడు. అంటే వ్యర్థమైపోయింది మొత్తం. ధనము గినము ఏది కూడా మనం రక్షించుకోలేదు. ఎంత మాత్రం ప్రయోజనం లేదు. మరింత సంకటపడును, మరింత కష్టపడును. హల్లెలూయా. ఆమె యేసును గూర్చి విని చాలా ఏమంటా చెప్పానమాట. ఆయనమ్మా చెప్పమా. ఆయన ఇక్కడ వినమ్మా వాక్యం. ఆమె యేసుని గురించి చదవండి. ఆమె యేసుని గురించి విని చాలు. ఆమె యేసుని గురించి విని ఏం వినింది? ఏం తెలుసుకొని వినిందాము? ఏం తెలుసుకునింది? చూడండి, 12 సంవత్సరాలుగా రక్తస్రావ సహోదరి ఉన్న రక్తం పోతున్నాను, బ్లీడింగ్ అవుతున్నాను. 12 సంవత్సరాలుగా తన ధనవంత వ్యయం చూసుకుని మరింత సంకటపడింది, మరింత కష్టపడిన ఆమెకు ఆమె అంటున్న ప్రభు గురించి నేను తెలుసుకున్నా, ఆయన గురించి తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నాను? మన మరణం నుంచి విడిపించిన దేవుడు, భయంకరమైన యాక్సిడెంట్ల నుంచి చనిపోయిన నన్ను బ్రతికించిన వాడు, ఎన్నుకున్న యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు. హల్లెలూయా. మీరేమనుకున్నారు? నాకు తెలుసు, నాకు దేవుడు దైవత్వం కలిగిన దేవుడు. మరి మీకేం తెలుసు? చెప్పండి, మీ అనుభవం ఏమి? ఊరికి వచ్చిన తప్పని తట్టేస్తే ఉన్నారు. చెప్పండి, సత్యం తెలుసుకోవాలి. ఫెయిల్ అవ్వకూడదు. చర్చికి వచ్చి ఫెయిల్ అవుతే నరకానికి పోతావు. చర్చికి వచ్చి ఫెయిల్ అవుతే నరకమే. ఒకటి పైన కింద, అంతే, మరేముండదు. నో రికమెండేషన్. ఇంకా రికమెండ్ మా పాస్టర్ చెప్తారంటే పాస్టర్ సాగిపోతారు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఆ వాక్యం చూసి మన ఇక్కడికి వచ్చేది. ఇర్మియా 15:1. ఎవరు చెప్పినా ఆయన ప్రభు వినుడు. ఇర్మియా 15:1. ఇర్మియా 15:1. ఇర్మియా 15 ఇర్మియా 15:1. అప్పుడు యెహోవా నాకిలాగ సెలవిచ్చును, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినాను, ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసు ఉండదు. నా సన్నిధి ఉండకుండా వాడిని వెళ్ళగొట్టము. ఆయన సన్నిధి ఎవరుంటారు? పరిశుద్ధులు ఉంటారు.
మోషే చెప్పినాను, సమయం చెప్పినాను, నా మనసు అంగీకరించదు. నా సంఘం నుంచి వాళ్ళని వెళ్ళగొట్టుము. ఎవరిని వెళ్ళగొడతాడు? పాపులను వెళ్ళగొడతాడు దేవుడు. హల్లెలూయా. పాపులను పరిశుద్ధులను వెళ్ళగొట్టాడు ఆయన. సేవకులు చెప్పినా కూడా నా మనసు అంగీకరించదు. ఇక్కడ మనం లంచం వచ్చే డాక్టర్కి, వాళ్ళకి, ఎమ్మెల్యేలకి, సార్ నేను మంచిగా సరిగ్గా ఇవ్వండి సార్ అని డబ్బులు ఇచ్చి సరిగ్గా తేవచ్చు. అక్కడ తేలాము, అక్కడ వీడియో చూపిస్తాడు దేవుడు. హల్లెలూయా. అక్కడ 60 ఇంచెస్ టీవీ పెట్టి చూపిస్తాడు, నువ్వేం చేస్తావు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, దేవుడు ఎవరని తెలుసుకో. నిజ రక్షకుడు ఎవరు తెలుసుకో. విమోచకుడైనా రక్షకుడైనా యేసు ప్రభు రక్షకుడు, కాపాడిన దేవుడు ఆయన. ఈ లోకాన్ని వెలుగై ఉన్నవాడు, చీకట్లో వాడిని ఆర్చిక మెల్లోకి నడిపించి ఏకైక దేవుడు యేసుక్రీస్తు. ఆమంటుంది ఆ స్త్రీ, ఆమంటుంది ధనం లేని స్థితిలో ఉన్న ఆయమ, నష్టపోయిన ఆయమ, సమస్తం పోగొట్టుకున్న ఆయమ, నేను ప్రభు గురించి విని ఉన్నాను, నేను యేసుక్రీస్తు గురించి విని ఉన్నాను. చెప్పండి, నేను యేసుక్రీస్తు గురించి విని ఉన్నాను, నేను యేసుక్రీస్తు విని ఉన్నాను. అక్కడికి వస్తే నాకు బాగుపడతాను, అక్కడికి వస్తే స్వస్థత కలుగుతుంది, అక్కడికి వస్తే సమాధం దొరుకుతుంది. అక్కడ విమోచకుడు ఉన్నాడు, అక్కడ రక్షకుడు ఉన్నాడు, యేసు క్రీస్తు. ఆ సంఘంలో దేవుడు ఉన్నాడు, ఆ సంఘంలో దేవుడు ఉన్నాడు. అమంటూ నమ్ముతుందంట. ప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నాను. మీ సాక్ష్యం ఎలా ఉంది? హల్లెలూయా. చూడండి, మీ సాక్ష్యం ఒక దొంగ సిలువ చాటుతో లూకాసు వార్త 23వ అధ్యాయం 40 వచనం చదువు. లూకాసు వార్త దొంగల మధ్య ఆయన సిలువ వేసినప్పుడు లూకాసు వార్త 23:39. వేలాడబడిన ఆ నేరస్తులో ఒక్కడును ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకునము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. ఆయన 2 దొంగల మధ్య సిలువ వేశారు యేసుక్రీస్తుని. ప్రభు మధ్యలో సిలువ ఉంటే కుడి పక్కన ఒక దొంగ, ఎడమ పక్క దొంగను కూడా సిలువ వేశారు. అందులో ఒక దొంగ అంటున్నాడు, నిన్ను నువ్వే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించువు, నువ్వు క్రీస్తువు కదా, మమ్మల్ని కూడా రక్షించంటే, అందులో ఇంకో దొంగ చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం గాని ఈయనే ఏ తప్పుదం చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోని మనం. అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. కనుక చూడండి, ఆ 2 దొంగలో ఒక వ్యక్తి మారుమనసు పొందాడు. అందులో ఒక వ్యక్తి చెప్తున్నాడు, నువ్వు దేవునికి భయపడవా అంటే యేసుక్రీస్తు దేవుడిగా అంగీకరిస్తున్నాడు. యేసుక్రీస్తు దేవుడు అంగీకరించి వెంటనే అతనికి పరదేశంలో స్థానం ఇచ్చాడు దేవుడు. ఆడు ఎక్కడ కూడా బాప్తిసం తీసుకోలేదు, యేసు ప్రభు రక్షణ ఇచ్చాడు. వెంటనే నువ్వు నేడు నా రాజ్యం వచ్చి జ్ఞాపకం చేసుకున్నావంటే నువ్వు కూడా పరదేశంలో ఉందువు అన్నాడు. అంటే దేవుడుగా ఆయన గుర్తించాడు. నువ్వేం గుర్తిస్తున్నావు? హల్లెలూయా. దేవుడు నమ్మిన తర్వాత వేప చెట్టుకో మర్రి చెట్టుకో, కొంతమంది చెప్తారు మర్రి చెట్టు తిరిగితే బిడ్డ పుట్టిపోతాడు, మర్రి చెట్టు చుట్టూ తిరిగితే నీ దిష్టి పోతుంది, నీ బిడ్డ కంటావు, నీ గర్భఫలం వస్తుంది. అది చేయకూడదు. కొంతమంది చెప్తారు అక్కడికి పోతే బిడ్డ పుడతారు, ఇక్కడికి పోతే బిడ్డ పుడతారు, ఆస్థాలు డబ్బులు వేస్తే బిడ్డ పుడతారు, ఇక్కడ పొట్టెలు గావిస్తే బలి పుడతారు. దేవుడు ఏనాడు కూడా ఆయన దయగలవాడు. హల్లెలూయా. దేవుని వ్యక్తి రక్తం తాగేవాడు కాదు, రక్తమును ఇచ్చేవాడు దేవుడు. హల్లెలూయా.
ఆయన నల్లగా కొట్టుకొని తన ప్రాణాన్ని మన పెట్టి మన పాపమన్ని ఆయన మోసిన దేవుడు యేసుక్రీస్తు. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవత్వానికి నిదర్శనం యేసుక్రీస్తు. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధమైన, ఎన్నడూ కూడా పరిశుద్ధ గల దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చర్చికి వస్తారు, దేవుడు తెలియదు వాళ్ళకి. వీడు వస్తారు, అడుపు మసీలో పోయి కొంచెం మంత్రం వేసుకో, బిడ్డలు భయపడరు. మా కొడుకు ఒకే అలర్తున్న ఉలికి పడుతున్నట్టే అడుగు మసీలో పోయి వాడు స్నానంగా చేస్తుంది. వాడు స్నానంగా చేస్తుంది. వాడు నెంబర్ తాలు కొడితే ఫోన్ వస్తే వాడు ఒక్కరికని వేసుకుని పాన్పర కాన్సర్ వేసుకొని పెట్టుకుని బొద్దు పెట్టుకుని స్పూన్ ఉంటుకొని వాడు అంటాడు, నీకు బాగా అయిపోతుంది. వాళ్ళ దగ్గర నీకు వచ్చేస్తుంది. చాలా మంది తెలీదు. వాళ్ళు మన షాపులు పంపిస్తారు, ఈ సాంబార్ నెంబర్ తీసుకొని నెంబర్ బట్టి తీసుకొని వస్తారు. వాళ్ళు చూస్తూ ఉంటే నువ్వు నవ్వేస్తావు, పొద్దు యాడి చూస్తానని. అలాంటి చెట్టు కింద పనుకొని అలాంటి సెలవులో వచ్చి కడుక్కొని డ్రెస్సులు మార్చుకొని ఇంకా స్టార్ట్ చేస్తారు అంగడిలోకి. వాడు వచ్చి షాపులో వచ్చి నీకు సామాన్ తీసుకుపోతే నీ వ్యాపారం బాగా జరిగిపోతుంది. హల్లెలూయా. చెట్టు కింద రాయి చిన్న పనుకుంటారు పొద్దున, రాత్రి అంతా బీడి తాక్కుంటేవాడు. పొద్దున తిరిగి ఆ రాయి చెట్టు ఆటి కొమ్మని తీసుకుని బ్రష్ చేసుకుని తోమి నిన్న ఫుల్ ఉమ్మేసి ఆ చెరువు కడుక్కొని వేరే పంచి అదే ఉంటుంది. పాయింట్ టాప్ వేసుకొని తెల్ల పాయింట్ షాప్ తీసుకొని నువ్వు వస్తాను తలపై కట్టుకొని నీకు అన్ని ఊపేసుకోవాలి. ఎందుకు వాళ్ళు వచ్చి నీ షాపులో ఊడ్చేస్తారు. నీ ఇంట్లో నీ షాపులో ఊడ్చుకుని వెళ్ళిపోతుంది మొత్తం. హల్లెలూయా. చూడండి, నిజంగా గలీస్, చాలా గలీసమైన ప్రజలు. ఇంకోటింది ఈ అట్లా కానీ ఉంటారు కొంతమంది, అది వస్తారు ఆంధ్ర చేసినంత అయ్యోయ్యో రాంతమైన జీవితం అది, గలీసు. హల్లెలూయా. మీరు చూడండి, శుక్రవారం చాలా మంది అది 5 రూపాయలు చిన్న 2 రూపాయలు చేసి ఉద్యోగాలు పెడుతున్నారు. 5 రూపాయలు చిన్న 2 రూపాయలు ఆమె శాపం వేస్తున్నారు. అట్లా లేదు, ఇట్లా లేదు, ప్లస్ లేదు మైనస్ లేదు. ఒకటి మైనస్ లో ఉండాలి, ప్లస్ అన్న ఉండాలి. అర్థమైంది మీకే? ప్లస్ అని ఉండాలి, మైనస్ ఉండాలి. ప్లస్ లేదు, మైనస్ లేదు. వాడు తలపై చేయి పెడతాను, వాడి దయ్యం అంతా మీకు వస్తుంది. హల్లెలూయా. నేర్చుకో. మనం మన జ్ఞానం, వాక్యం జ్ఞానం ఎందుకు దేవుడు బోధిస్తాడంటే జ్ఞానం పెంచుతున్నాం. జ్ఞానం పెంచుతుంది, జ్ఞానం రావడానికి. ఎవరితో ఎలా ఉండాలా, ఎవరితో ఎలా మాట్లాడాలా, ఎవరితో ఎలా నడుచుకోవాలి, దేవుని వాక్యం జ్ఞానం నేర్పిస్తుంది. కాదు ఊరికే కూర్చోబెట్టి వాక్యం చెప్పిన మీరు ఊరికి వచ్చి కానికేసుకోండి. జ్ఞానం పెరగాల. హల్లెలూయా. జ్ఞానం తెలుసుకోవాలి, రాను జ్ఞానం తెలుసుకోవాలి, దేవుని మనసులో అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. చూడండి, చాలా మంది దైవత్వం తెలియదు, ఏదనుకుంటే దేవుడు అంటాడు. మన పోతున్న వేదలో చూడకపోతే ఇంత పెద్ద బొట్టు పెట్టి ఇంకా హైట్ 7 ఏళ్ళ హైట్ ఈ చీరలు కట్టుకొని వస్తే వాళ్ళు కాళ్ళు పడి దిగేసి అమ్మాని కాళ్ళు పడుతున్నారు. అయ్యో ఎంత గలీజైన విషయం తెలుసుకున్నది. హల్లెలూయా. తెలుసుకోండి, మీరు తెలుసుకోండి, సత్యవాక్యం తెలుసుకోండి, జీవగల దేవుని తెలుసుకోండి. ఆమేన్. ఎందుకంటే మీ మనోన్నత వెలిగించబడాల. యేసుక్రీస్తు దేవుని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు దేవుడు నా కొరకు మరణించడానికి వచ్చిన వాడు, నా పాపల కొరకు జీవం, నా పాపలు మోయడానికి వచ్చిన గొర్రె పిల్ల, వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు నా కొరకు కల్వారి శిలువలో 33 సంవత్సరాలు జీవించి 3 సంవత్సరాలు సువార్తను ప్రకటించి ఆయన కల్వారి శిలువలో నా కొరకు ప్రాణం పెట్టాడు. నేను మరణించడానికి నా ప్రభు మరణించాడు. ఆయన జీవం నాకు ఇచ్చాడు. నా పాపం ఆయన మోసుకుపోయిన గొర్రె పిల్ల, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. భూమి ఆకాశం సర్వాధికారం మీయబడును. హల్లెలూయా. ఎందుకంటే ఒక రుజువు యేసుక్రీస్తు దేవుడికి రుజువు. చాలా మంది నచ్చినవో చెప్తారు. ఒక చెప్తాడు యెహోవా దేవుడు అంటారు. అవును, దేవుడు ఆయన, తండ్రి దేవుడు. హల్లెలూయా. కుమారుడు తండ్రి ఏకమై ఉన్నారు. కుమారుడు తండ్రి ఎలా ఉన్నారు? చూడండి, ఫిలిప్పీ రాసిన యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనం. చూడండి, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. ఇప్పటి నుండి
మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచున్నానని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచము, మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నీవు ఎంతకాలం మీ ఎద్ద ఉండినాను, నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడని కనుక తండ్రి మాకు కనబరచమని ఎలాగ చెప్పుచున్నావు? ఏమంటున్నాడు దాంట్లో? మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని మీరు ఎరిగి. అది ఎట్లా చెప్పండి? మిమ్మల్ని చూస్తే మీ తండ్రి చూసినట్ట, మీ తండ్రి లాగా ఉందని చెప్పచ్చు. చూడు, వాళ్ళ నాన్న ఒక డాడీ లాగా ఉన్నాడు, వాళ్ళ మమ్మీ లాగా ఉన్నారు చెప్పచ్చు. ప్రభు ఏం చెప్తాడు? నన్ను చూస్తే నా తండ్రిని చూస్తున్నట్టు. మరి ఇంకో పదం చెప్తాను, ఎంత మర్మం. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఇప్పటి నుంచి నువ్వు ఆయన తెలుసుకుంటావు. మూడో పదం చూడండి, ఆయనను చూచి ఉన్నారు, ఆయనను చూచి ఉన్నారు. ఏమంటారు చూడండి, మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉందరు, మీరు నన్ను తెలుసుకుంటే నా తండ్రిని కూడా మీరు తెలుసుకుందరు. ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభా తండ్రిని మాకు కనబరచము, మీ తండ్రిని మాకు చూపించు ప్రభా అంటే, మాకంతే చాలా అంటే చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీరు ఎంత ఉండినాను, మీరు నన్ను ఎరగమా? నేను ఎంతకాలం మీతో ఉన్నాను, నువ్వు తెలుసుకోలేదా అంటే దాని అర్థం ఏమి? నన్ను తెలుసుకుంటే తండ్రిని తెలుసుకున్నట్టు ఏమి? ఆయన ఇద్దరు కలిసి ఉన్నారు. ఏమన్నారు వాళ్ళు? ఏకమై ఉన్నారు. చెప్పండి, నేనును క్రీస్తును ఏకమై ఉన్నాము. హల్లెలూయా. అలా చెప్పండి, నేనును క్రీస్తును ఏకమై ఉన్నాము. క్రీస్తు నాలో ఉన్నాడు. చెప్పండి, క్రీస్తు నాలో ఉన్నాడు. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెని, నేను దేవుని కుమారుడిని. ఆయన మనకి తండ్రి ఉండును, ఆయన మనకి తండ్రి ఉండును. హల్లెలూయా. సృష్టించబడ్డాయి, మనము నిర్మించబడిన వారము. ఎవరు మనము? ఆయన సొంత హస్తముతో ఆయన మనకు కలుగ చేశారు. హల్లెలూయా. ఆయన మనల్ని నిర్మాణం చేశాడు అంటే మనం కలుగ చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆకాశం కలగ నోటి మాటతో ఆకాశం ఆ కలుగుని కలిగిపోయింది, భూమి కలుగుని కలిగిపోయింది, సముద్రం ఆ కలిగిపోయింది. కానీ మన అట్లా చేయలే దేవుడు. మట్టిని తీసుకొని పురుషుని చేసి వాని నాసికంలో జీవవాయు ఊదగా మనిషి జీవాత్మ అయ్యను. అంటే నిర్మాణం చేశారు, కట్టారు మనల్ని. మనం నిర్మాణం చేశారు కనుక నేను దేవునికి ఆలయము. చెప్పండి, నేను దేవునికి ఆలయము. హల్లెలూయా. నీ శరీరం ఏమంట? దేవునికి ఆలయము. నీలో దేవుడు నివసిస్తున్నాడు. పాత నిబంధన చూస్తే ప్రియులారా, పాతను సినాయి పర్వతం మీద ఆరాధించేవారు, సియోనును దేవుని ఆరాధించేవారు, ప్రత్యక్ష గుడారం దేవుని ఆరాధించేవారు. కొత్త వచ్చిన తర్వాత మనమే ఆలయం. హల్లెలూయా. మనమే ఆలయం అంటే మన ఎవరున్నారు? దేవుడు. చాలా మంది తెలియదు. హల్లెలూయా. ఇక్కడ దేవుని పెట్టుకొని మాకు అక్కడ పోతాడు, 450 కిలోమీటర్ల దూరం పోతాడు, ఒకటి 150 కిలోమీటర్ల దూరం పోతాడు, ఒకడు అక్కడ ఉన్నాడంటారు, ఒకరు ఇక్కడ ఉన్నాడంటారు, ఒకరు వేలాగానికి పోయేస్తాం, మేము అక్కడ మోకాలు నడిస్తే నాకు జరిగిపోతుంది అంటారు. దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? మరి దేవుడు ఇక్కడ ఉంటే చెడ్డమాట మాట్లాడతారా? చెప్పండి. ఇక్కడ దేవుడు ఉంటే వీడిలు తాగుతారా? ఇక్కడ దేవుడు ఆలయంగా ఉంటే నువ్వు విచారిస్తావా? వ్యామోహం చూస్తావా? పరిస్థితిని వ్యామోహంతో చూస్తావా? చెప్పండి. మోసాలు చేస్తాం ఇక్కడ దేవుడు ఉంటే? అంతే. మన దేవుడు ఇక్కడ ఉన్నాను తెలియదు. ఆ దేవుడు అక్కడ అనుకుంటాం. ఎక్కడేమనుకుంటాము? దేవుడు ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడండి. మరి ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారు. చెప్పండి. దేవుడు అక్కడ ఉన్నాడు అనుకున్న వానికి ఇక్కడ దివ్యులు ఉంటుంది. ఎక్కడ దివ్యులు అంటే ఏమి? చెప్పండి. ఇక్కడే ఉన్నారు. దేవుడు అక్కడ ఉన్నాడని చెప్పిన వానికి, దేవుడు అక్కడ ఉన్నాడని చెప్పిన వానికి ఇక్కడ ఎవరు ఉంటారు? దేవుడు ఇక్కడ ఉన్నాడంటే దేవుడు దూరం ఉంటాడు. దైవం దూరం, ఊరు వాకిట్లో ఉంటుంది. హల్లెలూయా. నీకు సత్యం తెలుసు కదా, దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటున్నావు. దేవుడు ఇక్కడ ఉన్నాడు.
ఎందుకంటే నాసికలతో జీవవాయువు ఊదగా మనిషి జీవాత్మయ్యను. ఇప్పుడు జీవము, ఆ జీవవాయువు ఆత్మ అయిపోయింది. ఆత్మ దేవుడు జీవాత్మ అయిపోయినాడు. ఇప్పుడు ఆత్మ దేవుడు, ఆత్మ దేవుడు. ఇక్కడ నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను చూస్తున్నాను కాదు, నాలో ఉన్న దేవుడు మిమ్మల్ని చూస్తున్నాను. హల్లెలూయా. నేను మీ తల మీద చేయి పెడుతున్నాను, ఆయన నేనుగా చేయి పెట్టింది దేవుని చేయి మీ మీద ఉంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని గుర్తించు చూడండి. భూమిని సముద్రాన్ని గద్దించాడు, ఓ సముద్రమా నిమ్మలమైపోయింది. తుఫాన్ని గద్దించాడు, నిమ్మలమైపోయింది. చనిపోయిన వాడిని లాజరు రాబట్టి మరణం నుంచి లేచి బయటకు వచ్చాడు. తబిత నెమ్మపైకి లేచారు. మరి మీరు ఎవరు స్వరం వింటున్నారు? చెప్పండి, మరి ఎవరు స్వరం వింటున్నారు? దేవుని స్వరం వింటున్నారా లేదా? హల్లెలూయా. దేవుని స్వరమే ఆయన ఆత్మ, వాయువే ఆత్మ. ఆయన ఊదగా ఆత్మ అయినాడు. హల్లెలూయా. ఆయన ఊదగా మనిషికి జీవం వచ్చింది. హల్లెలూయా. మట్టికి జీవం వచ్చింది. హల్లెలూయా. ఒక మట్టికి జీవాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గనుక ప్రియులారా, యేసు క్రీస్తు లోక రక్షకుడు, లోకాన్ని జయించిన దేవుడు మనలో నివసిస్తున్నాడు. ఇది ఒక రహస్యం తెలుసుకుంటే నీ నోట్ల అప్పటం రాదు, నీ నోట్ల చెత్త మాత్రం రాదు. ఎందుకంటే నువ్వు దేవుని కొరకు పుట్టబడిన వారు. ఎవరు మనము? దేవుని కొరకు పుట్టిన వారము. చెప్పండి. నేను దేవుని కొరకు పుట్టిన వారము. చెప్పండి చేయొచ్చు ఒకరికరు. నేను దేవుని కొరకు పుట్టిన వారిని, పుట్టిన వారము. చెప్పండి, చేయించుకోండి. దురాత్మలకి మాటలు రాదు, దురాత్మ ఎవరిలో ఉందో వాళ్ళకి మాటలు రాదు. ఎందుకంటే నేను అపవాది కొరకు పుట్టాను. నేను అపవాది కొరకు పుట్టాను. అట్లా నేను మా భర్త కోసం పుట్టాను, నా భార్య కోసం పుట్టాను. అది కూడా దైన్యం తెలుసా మీకే? నేను నా సొంతంగా చెప్తాను, వాక్యమే చెప్తున్నాను మీకు. 1 యోహాను 3వ అధ్యాయం నుండి ఈ మాటలు 7వ 6వ వచనం. హల్లెలూయా. ఎవరి కోసం పుట్టాం మనము? ప్రభు కొరకు పుట్టి ఉన్నాను. ఆయన చిత్తం నెరవేర్చుట కోసం పుట్టాను. ఆమేన్. 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 దేవుడి ఆత్మ నాలో ఉన్నది. దేవుని ఆత్మ నాలో ఉన్నది. హల్లెలూయా. దేవుని ఆత్మ నాలో ఉన్నది. అందుకే ఆమె అంటుంది, రక్తస్థాన సోదరి అంటుంది, నేను యేసు గురించి విని ఉన్నాను, అక్కడికి పోతే బాగా అయిపోతుంది. ఒక దొంగ అంటున్నాడు, ఆయన దేవుడిగా భావించగలక శిలువ మీద ఉన్నప్పుడే రక్షణ పొందుకున్నాడు. శిలువ అంటే మరణ వృత్తిలో ఉన్నప్పుడు, మరణంలో ఉన్నప్పుడు కొద్ది సెకండ్ చనిపోయే వ్యక్తికి దేవుడు జీవం ఇచ్చాడు. చూస్తారా ఎంత అద్భుతం! హల్లెలూయా. 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 చూడండి, యోహాను సువార్తలో చూడండి, మార్కు 14:13 చూడండి. మార్కు 14:13. ఆయన మీరు పట్టణంలోకి వెళ్ళుడి, అక్కడ నీళ్లుకున్న మోయిచున్న ఒక మనుషుడు మీ ఎదురుగా పడేను, వాని వెంట పోయి వారు ఎక్కడ ప్రవేశించను ఆ ఇంటి యజమాని చూచి, నేను నా శిష్యుతో కూడా పస్కను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాను చెప్పుడి. అప్పుడు ఆ సామ్రాజ్యంతో సిద్ధపరచబడిన గొప్ప మేడ గది మీకు చూపించను. పస్కను వధించుటకు మేము పస్క వధించాలా, ఎక్కడ ఏ ఇల్లు కావాలని మీరు పలానా గ్రామానికి పోండి, అక్కడ ఒక అతను చూపిస్తాడు అన్నారు. నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నాను, మీరు పోండి పలానా మీదకి, ఒక అతను కొండ తీసుకొస్తున్నాడు అన్నాడు. ఈయనే యేసుక్రీస్తు. ఆయన కుండ తీసుకొచ్చాడు యేసుక్రీస్తు. మరి కుండ ఎక్కడ తీసుకొచ్చాడు? మీరు చెప్పండి, మీ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు. కొండ ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి, మీ ఆలోచన బైబిల్ అని చెప్తాను మీకు. కొండ ఎక్కడి నుంచి వస్తున్నాడు? నీళ్లు కూడా చెప్తున్నాడు. మీరు పట్టణంలోకి వెళ్ళుడి,
అక్కడ నీళ్లుకున్న మొయ్యిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుగా పడును. ఎవరా మనుషుడు? ఎవరతను? యేసుక్రీస్తు. ఆయన కూడా నేను కూర్చొని చెప్తున్నాను, పోవాడికి పోతున్నాను. అక్కడ నీళ్లుకున్న మొయ్యిచి వస్తున్నాడు ఒక కొండ. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు చెప్పండి, మీ నాలుగు చెప్తాను. మీరు ఎన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నాను. కొండ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? కొండ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? యోహాను సువార్త 4:28. యోహాను సువార్త 4:28. ఇవన్నీ నేర్చుకోవాలి, బైబిల్ చదవాలి రోజు ఇంట్లో. ఏముంది? ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి ఆ కుండను తీసుకొస్తాడు ఆయన. ఎవరేమ్మా? సమర స్త్రీ. ఆ పాపపు స్త్రీ కుండ తీసుకొచ్చి నీళ్లు మంచడానికి, యాకోబు బాగా నీళ్లు మంచడానికి వచ్చింది ఆయమ్మ. ఈయన 12 గంటలకు ఈయన పోయినాడు. మధ్యాహ్నం దప్పిగా ఉంది, నీళ్ళు ఇవ్వమా అన్నాడు. ఇది లోతైన బావి, ఇది మా పితరుల బావి, మేము ఎట్టనికి నీళ్ళు ఇవ్వడము అంటే ఆయన అన్నాడు, నేను ఇచ్చే నీళ్ళు తాగుతాను, ఎప్పుడు కూడా దప్పికొను అన్నాడు. ఇంత దూరం రాలేకపోతాను స్వామి, ఆ నీళ్ళు నాకు ఇవ్వండి అన్నాడు. ఆయన నీళ్ళు తాగేసి ఊరంతా విశ్వాస చెప్తున్నాను. అంటే దాని అర్థం ఏమి? క్రీస్తుని దేవుడిగా భావించిన వారు వాళ్ళ పాదాలు ఆగదు. ఎవరిని విడిపిస్తామా, ఎవరికి ప్రార్థన చేస్తామా, ఎవరికి స్వార్థ చెప్తామా అని ఆశ కలిగి ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఆమె కుండను విడిచిపెట్టి అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈయన ఏం చేస్తుందో తెలిసిన, ఆ కుండను తీసుకొని వస్తున్నాడు యేసు. అందుకే ప్రభు చెప్తున్నా, మీరు పోండిపల్లి గ్రామానికి కొండకు ఒక ఆయన వస్తాడు, విడద గది ఎక్కడని చూపిస్తారు మీకు, ఆయన దగ్గర పోండి అన్నాడు. ఆయనే ఈయన, ఈయనే ఆయన. ఎందుకంటే ఆదిలో ఉన్న దేవుడు, అంతము ఆయనే, మొదటివాడు ఆయనే, ఉన్నవాడు ఆయనే, ఉన్నవాడు ఆయనే, అనువాడు కూడా ఆయనే. ఆయనే. హల్లెలూయా. ఉన్నవాడు ఆయనే, అనువాడు కూడా ఆయనే. హల్లెలూయా. ఆది ఆయనే, అంతం ఆయనే. హల్లెలూయా. సమస్తం ఆయన మూల కలిగను, సమస్తం ఆయన మూల కలిగను. హల్లెలూయా. సమస్తము ఆయన మూలముగా కలిగేను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు లేని ఏది కూడా కలగలేదు. నువ్వు పుట్టినప్పుడు, నువ్వు ఈరోజు కూర్చుని వాక్యం వింటున్నాడు అనుకుంటే, నువ్వు యేసు వలన అటుకోము, నువ్వు యేసు వలన పుట్టావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన సృష్టికి మూలం ఆయనే, సృష్టికి ఆధారం ఆయనే. యేసు క్రీస్తు ఆయన మార్గం, దేవుని నువ్వు పరలోకానికి పోవాలని కూడా ఆయనే. నువ్వు మరి దేంతో పోయినప్పుడు పరలోకానికి పోలేవు. నిన్ను పరలోకానికి పంపించే దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎవరితో పోయినా పరలోకానికి పోలేవు. ప్రభువా ప్రభు పిలిచేవాడు పరలోకానికి రాలేడు. హల్లెలూయా. చూడండి, యోబు ఏమంటారు చూడండి. యోబు 19వ అధ్యాయము 23వ వచనం. త్వరగా యోబు అంటున్నాడు. యోబు 19వ అధ్యాయం, త్వరగా మన టైం అయింది. యోబు 19వ అధ్యాయం 23వ వచనం. నా మాటలు రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథములో రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరుతో బండి మీద చెక్కబడిన సీసముతో నింపబడి నిత్యం నిలవలని నేను ఎంతో కోరుచున్నాను. అయితే దేని గురించి రాయాలంట? యేసు ప్రభు గురించి రాయాలంట. బండి మీద చెక్కదా, సీసంతో రాస్తామా? ఆ మాట నిలుస్తుందా? గ్రంథంలో రాస్తామా? ఎందుకు రాస్తామంటే, నా దేవుడు యాక్చువల్ 25, అయితే నా విమోచకుడు సజీవుడు. యేసు గురించి చెప్తున్నాడు. ఏమంటాడు? నా విమోచకుడు. చెప్పండి, నా విమోచకుడు. ఎందుకంటే పాపం నుంచి మనం విడిపించిన వాడి విమోచకుడు. హల్లెలూయా. నా రక్షకుడు. హల్లెలూయా. చూడండి, నా విమోచకుడు సజీవుడని. యేసు ప్రభు సజీవుడు. యేసు ప్రభు మరణం నుంచి తిరిగి లేచాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు? సజీవుడు. చెప్పండి, యేసు ప్రభు ఎవరు చెప్తారు? యోబు మొదటి గ్రంథం, ఆది కాలం ముందే ఉన్న యోబు గ్రంథం ఉంది. ఆ యోబు చెప్తాను, యేసు ప్రభు సాక్షి చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు. మరణము లేదు. దేవునికి మరణం ఉంటుంది? దేవునికి ఉంటుందా? మనిషికి మరణం ఉంటుంది.
అవునా కాదా? అవునా కాదా? చాలా మంది అట్లా ఉన్నారా లేదా? చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళు చనిపోయినారు కానీ పదాలకు పూజించి పడుతుంది అంటే జనాలు పిచ్చారు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు సజీవుడు, యేసు సజీవుడు. హల్లెలూయా. విమోచకుడు, రక్షకుడు, దయగలవాడు, సర్వాంతమున్న దేవుడు. ఇక్కడున్న యేసు ప్రభు ఇదే అమెరికాలో కూడా ఉంటాడు. ఆయన ఎక్కడ వింటాడు? ఆయన అక్కడ వింటాడు. హల్లెలూయా. కూర్చున్న చోట ఆయన చెప్పగలరు, తన చోట జరుగుతాడు. ఆయన దైవత్వం కలిగిన దేవుడు. ఆమేన్. దైవత్వం నిదర్శి కలిగిన దేవుడు ఆయన. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 9-10. కొలస్సీయులకు రాసిన పత్రిక త్వరగా కొలస్సీయులకు రాసిన పత్రిక. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. బైబిల్ చదివే వాళ్ళు ఇవ్వలేదు. మీరు బైబిల్ చదవకపోతే మీకు సున్నానే, మీకు సున్నా. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానమును. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దైవత్వము యొక్క, అంటే దైవత్వం అని పెట్టుకో, దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఎక్కడుందంట? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఒక మనిషిలో ఉన్నది, శరీరము. చూడండి, అది క్రీస్తునందు నివసించుచున్నది. యేసు దగ్గర చూడండి. మరియు ఆయన యందు మీరును సంపూర్ణై ఉన్నారు. మీరు ఎక్కడున్నారంట? ఆయనలో మీరు కలిసి ఉన్నారు. ఎవరితో కలిసి? యేసుతో కలిసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో కలిసి ఉన్నారు మీరు? తాగుబోతు దగ్గరనా, తిరిగిపోతు దగ్గరనా, మోసగాల దగ్గరనా, ఇద్దరు భార్య దగ్గరనా, ముగ్గురు భర్తల దగ్గరనా? చెప్పండి, ఎవరితో కలిసి ఉన్నారు? బీడి తాగేవారి దగ్గరనా? చెప్పండి, ఎవరితో కలిసి ఉన్నారు? ఎవరితో కలిసిన మీరు? బయట వినాలి, చెప్పండి, ఎవరితో కలిసిన్నారు? చూడండి, ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్తం ప్రధానులకు, అధికారులకు శిరస్సై ఉన్నారంటే క్రీస్తు శరీరం. క్రీస్తు అంటే శరీరము. శరీరం అంటే సంఘము. సంఘం అనేది ఎవరు? మనమే. ఆ శరీరం మనమే. ఇప్పుడు ఈ శరీరానికి తల ఏది? తల ఏమి? శిరస్సు. తల శరీరం ఏముంది? కలిసి ఉంది. అర్థమైందా? తల శరీరం ఏమైంది? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నీకు శిరస్సే ఉన్నాడు, నీకు తలగా ఉన్నాడు. హల్లెలూయా. నీకు తలే ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు శరీరం అంటే సంఘము. ఈ బండ మీద సంఘాన్ని కట్టుదను. ఈ బండ మీద ఆయన క్రీస్తు చెప్తున్నాడు, ఈ బండ అంటే తన శరీరాన్ని బండకు పోలుస్తున్నాడు. ఈ బండ మీద శరీరాన్ని కట్టుదును, ఈ శరీరం మీద నా సంఘాన్ని కట్టుదును అన్నాడు. ఇప్పుడు ఆయన శరీరం సంఘం అయిపోయింది. సంఘంలో నీవు నేనే ఉన్నాము అనగా ఆ క్రీస్తు. చూడండి, ఆయన సర్వ పరిపూర్ణత, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరం క్రీస్తునందు నివసించున్నది. శక్తి శరీరం. ఇప్పుడు ఆయన యందు మీరును సంపూర్ణమై ఉన్నారు అంటే ఆయన మీరు కలిసి ఉన్నారు. చెప్పండి, నావన్నీ మీరు ప్రభా. చెప్పండి, నా అప్పులన్నీ మీరు ప్రభా. చెప్పండి మా, చెప్పండి అమ్మ, నా అప్పులన్నీ మీరు ప్రభా, నా సమస్యన్నీ మీరు ప్రభా అంటే దేవుడు చేస్తాడు. అంతా నాది అంటే డోంట్ కేర్, గెట్ అవుట్ అంటారు దేవుడు. హల్లెలూయా. నాకు వచ్చిన వ్యాధి అంతా మీది ప్రభా. ఆమేన్. నాకు వచ్చిన వ్యాధి అంతా నీదే, నన్ను నువ్వే ఖర్చు చేయాలి, నేను చేయను అంటే దేవుడు స్వస్థ కలిగిస్తాడు. ఇది ఒక రహస్యం. నాదన్నీ నీది, నీదన్నీ నాది అంటే ఆయనలో పరిశుద్ధంతా నాది, నాలో పాపం అంతా ఆయన. ఎందుకంటే బలి అయినాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. కనుక క్రీస్తు మనము కలిసి ఉన్నాం, మనం కలిసి ఉన్నాము. అందుకే నీ దేహం ఆలయము, నీ దేహం ఆలయము, దేవుడు నివసించే స్థలం ఇది. హల్లెలూయా. ఈ నివసించే స్థలంలో నా నవ్వు లోపల ఉంది, నా నవ్వు లోపల ఉంది. అంటే యాకోబు అట్లా చేసినాడు. యాకోబు కూడా వాడు తల్లిదండ్రులు మోసం చేస్తే మామ ఇంటికి పోతాను, పద్మనాభం పోతా ఉంటే మార్గం మధ్యలో, దేవా నీవే దేవుడు, నీకు 10% దశమానం ఇస్తాను ప్రభా, ఇక్కడ ఆలయం కడతాను, ఇది పని గవని ఓని డైలాగులు పట్టినాడు. పోతూ రాజ్యం చూశాడు. ఆడు పోయి మామ కూర్చుని అట్లా పరిగెత్తి మామ కూర్చుని కబుర్చి ముద్దు పెట్టాడు. దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. 22 సంవత్సరాలు యాకోబు దేవుడు మాట్లాడాడు. రిచ్చల మీద నుంచి చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, అబ్రాహాము దేవుడు నేనే, ఇస్సాకు నీ దేవుడు కూడా నేనే అని అంటే, ఒక రాయిని పెట్టి నూనె పోసి అందు మీద అభిషేకించి, ఇది దేవుని మందిరము, ఇది పరలోకమైన గవుని, ఇది మార్గము, ఇది భయంకర స్థలము అని ఆహా ఊహా అనేసిపోయినాడు. పోయిన తర్వాత వీడు పోయి మేనమామికి పోయే లోపల దేవుని మర్చిపోయినాడు. అతను మాయలో పడిపోయినాడు. మామ కూతురు మాయలో పడిపోయినాడు, దేవుని మర్చిపోయినాడు. 22 సంవత్సరాలు దేవుడు యాకోబుతో మాట్లాడలేదు. చూడండి, చాలా మంది మీలో యాకోబు ఉంటారు. యాకోబుని పేరు మోసగాడు. మోసం మీలో ఉంటుంది. ఏ మోసమో? దేవుని మర్చిపోయే మోసం ఉంటుంది. హల్లెలూయా. దేవుని గుర్తించలేకపోవడం చేసే మోసం మీలో ఉంటుంది. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాన్ని, దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయే మోసం మీద ఉంటుంది. కానీ ఏమిటంటే దేవుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోరు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోరు. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాన్ని ఎప్పుడు కూడా మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావో శక్తిని మీదకి వస్తుంది. దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. పడుకున్నప్పుడు దావీదు అంటాడు, నా పరుపు తడిసిపోయిందంటాడు. దేవుడు చేసిన కార్యం తడుచుకొని ఏడ్చేదంట దావీదు. అందుకే ఒక గొర్రెల కాపరి సింహాసనం మీద కూర్చున్నంత రాజుగా చేశాడు దేవుడు. హల్లెలూయా. ఒక ఎస్తర్, అనాథ తల్లిదండ్రులేని అనాథైన ఎస్తర్ని రాణిగా చేశాడు దేవుడు. రాణి 120 దేశానికి సంస్థాన అధిపతిన 120 దేశానికి ఎస్తర్ రాణి, తల్లిదండ్రులు లేదు. హల్లెలూయా. ఆరాధన చేసిన దేవుడు యేసుప్రభు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా. హల్లెలూయా. దేవుడు ఎన్నడూ కూడా సర్వ సృష్టి గలవాడు, రక్షకుడు అయిన దైవత్వకైన దేవుడిని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. మరిచిపోతే భూస్థాపమని బైబిల్ చెప్తుంది. నీతిమంతుని ఇల్లు నిలుచును, భక్తిహీన ఇల్లు లేకపోవును. కీర్తనగా చెప్తున్నాడు, దేవుని మరిచేవారు కలిసిపోతారు, భూమిలో కలిసిపోతారు అని చెప్తున్నారు. అందుకే దేవుడు చేసిన మేలు ఏది కూడా మీరు మర్చిపోకూడదు. హల్లెలూయా. చూడండి, ఆదాము ఎప్పుడు వారు దేవుని స్వరాన్ని, అవ్వ దేవుని స్వరం వినకుండా పోయిందో, సర్పని స్వరాన్ని వినింది, పాము స్వరాన్ని. సర్పం చెట్లోంచి ఆదాముతో మాట్లాడుతుంది, అవ్వతో మాట్లాడుతుంది. ఎప్పుడు ఆమె సాతాను స్వరం వినిందో, సర్ప స్వరాన్ని ఎప్పుడు వినిందో పాపను పడిపోతే ఆదాము చెట్టు వెనుక, దేవుడు చెప్తాడు, ఆదామా నువ్వెక్కడ ఉన్నావు అని చెప్తే ఆదాము చెప్తా, ప్రభా చెట్టు వెనక తానుకుని ఉన్నాను ప్రభా, ఆ చెట్టు కల్వారి సిలువ. హల్లెలూయా. దేవుని స్వరాన్ని నువ్వు వినలేకపోతే, పాప నీలో ఉంటే దేవుని స్వరం వినలేవు. నీవు ఆ సిలువ వెంబడి వెనక రావాలి. ఆ సిలువ యేసుక్రీస్తు వెంబడి ఉంటే దేవునితో మాట్లాడగలుగుతాం. ఆదాముకి ఎవరు చెప్పారు ఆ చెట్టు వెనకాలపై దాముకోవాలని, క్రీస్తు వెనకాలపై ఎలా దాముకోవాలని? వాళ్ళు గుర్తించారు యేసుక్రీస్తు దేవుడు. ఆమేన్. యేసుక్రీస్తు దేవుడు. ఎందుకంటే నీ పాపల కొరకు మరణించడానికి వచ్చిన దైవ కుమారుడు. ఆమేన్. నీ పాపల కొరకు మరణించడానికి వచ్చిన. హల్లెలూయా. నీ గంగా నదికి పోయినా, నీ విమానానికి పోయినా, కొండ మీదకి సచ్చినా నీ పాపలు పో.
నీ పాపం పోదు. యేసు రక్తంతో కడగబడితే పాపం పోదు. పిచ్చోళ్ళు చాలా మంది నా అమ్ముడోడు కలిశారు. ఆ చూడండి ఎన్ని కుంకాలు, ఎన్ని నిమ్మకాయలు, ఏమొస్తుంది. వాళ్ళు బాగా బతుకుతారు. వాడు పూజారి, వాడు 10 ఇళ్ళు కట్టేస్తుంటాడు. 10 ఇళ్ళు కట్టి 10 బాల్యం పెట్టుకుంటాడు. నిజంగా చెప్తున్నా. వెళ్ళి కుమ్మని చెప్తున్నారు. ఆ మూలకు వచ్చి మీరు నేను నమాజ్ నమాజ్ కదా వేసి చేసి ఫుల్ మోసం చేస్తే తింటాడు. అన్నంతా చేసుకుంటాడు. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి ఏం లేదు. అదే చాలా మంది ఎందుకో ఇది కన్నడ కట్టుంది. దారి పక్కన దారి రోడ్లోనే చేస్తాంటారు. రోడ్డు పక్కన నిమ్మకాయలు పెట్టుకుంటారు. వాడిని ఏమో వాళ్ళకి పూకుని ఊపుతాడు. ఏమండి నేను పడిపోయాడు బండ్లు అక్కడ. అంత చేస్తే మళ్ళీ దెబ్బ తగలదా? మరి భార్య కొడతా అవునా కాదా? ఇంట్లో దోసకాయలు దెబ్బ తింటే అది దెబ్బ కదా. నాకేం వచ్చేయనా అన్ని ఉందా? గుమ్మడిగా కూడా ఉందా? హల్లెలూయా. ఎందుకంటే దైవత్వం క్రీస్తులో. చెప్పండి, దైవత్వము క్రీస్తు. ఆమేన్, ఆమేన్. దైవత్వము సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉంది కనుక ఆయన నాలో నివసిస్తున్నాడు. ఆమేన్. దేవుని గుర్తించిన ఆదిలో ఉన్నవాడైనా. హల్లెలూయా. ఆయన మొదటివాడు, ఆయన ఉన్నవాడు. హల్లెలూయా. ఆయనే సంపూర్ణత కలిగిన దేవుడు. ఆమేన్. నా పాపల కొరకు పరలోకించి దిగి వచ్చిన బలి అవ్వడానికి వచ్చిన యేసుక్రీస్తు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలు